శుభముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టండి, ఆ తర్వాత ఎంతసేపు అయినా పెళ్లి చేయండి. ఎందుకయ్యా అంటే అదే శుభలగ్నం, అదే చూపులు కలిసినటువంటి శుభవేళ, మహత్తరమైనటువంటి గుణజీర నిక్షేపణ. ఏమండి, పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు కూడా జీలకర్ర బెల్లమేనా? మరి టెక్నాలజీ డెవలప్ అయింది కదా, బొట్టులు తీసేసి స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు కదా, గడపకు పసుపు రాయటం మానేసి ఏషియన్ పెయింట్స్ వేస్తున్నారు కదా. మరి ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకునేటువంటి మన ఆవు పెడతాలకి పద్ధతులు మానేసి మనం చక్కగా మార్బుల్స్, ఆ తర్వాత ఇంకా డెవలప్ అయి దాని మీద ప్లాస్టిక్ పేపర్లు వేస్తున్నారు కదా. అంత పాశ్చాత్యమైనటువంటి నాగరికత డెవలప్ అయినటువంటి ఈ తరుణంలో ఇంకా వచ్చిన తర్వాత మళ్ళా మొదలకు వచ్చాయి. అవునా కాదా అండి? వచ్చాయే లేదా? పసుపు చక్కగా గడపకు రాయండి, పసుపు ఆవిరి పట్టండి, పసుపు చక్కగా పాలలో వేసుకొని తాగండి. దాని ద్వారా మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా పసుపులో ఉందని మహత్తరమైనటువంటి ఆనాటి నుంచే మన ధర్మం చెప్పబడింది. కాబట్టి పవర్ ఉంటుంది. దేవుడి యొక్క వధువులకి అమ్మాయి ఒకవేళ పల్లెటూరులో ఉండొచ్చు, పెరగచ్చు. అబ్బాయి Yeah!